దేవుడు మనతో మాట్లాడినట్లుగా మీరందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. గత కొన్ని సార్లు నుంచి మనము ప్రభువు రాకడను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఎలాగో నరకాన్ని తప్పించుకోవాలి. గత 2 వారాలు కూడా, శుక్రవారాలు కూడా క్రీస్తు రాకడను గురించే మనం మాట్లాడుకున్నాం, వాక్యాన్ని ధ్యానించాం. ఈ వాక్య ధ్యానంలో మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన రాకడ అకస్మాత్తుగా ఉంటుంది. అకస్మాత్తుగా ఆయన రాకడ వస్తుంది కనుక ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనము సిద్ధపడి ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున విశ్వాస జీవితంలో పైకి భక్తిగా కనపడుతున్నారు, కానీ అంతరంగంలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డారా లేదా? సిద్ధపడుతున్నారా లేదా? ఒకసారి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను చూసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, చూడండి, పరిసయ్యులారా, మీరు అయ్యో ఎంత దీనంగా అంటున్నాడు. అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, వారు ధర్మశాస్త్రములో ప్రావీణ్యత కలిగిన వారు. వారు ఉపవాసం ఉండేవారు. వారు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసేవారు. వారు దశమ భాగాలు ఇచ్చేవారు. వారు చాలా నిష్ఠగా జీవితాన్ని గడిపేవారు. అట్టి వారితో యేసు ప్రభు వారు ఏమంటున్నాడు చూడండి, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు, అవి చాలా అందంగా ఉన్నాయి. చూడండి, అవి వెలుపల శృంగారముగా పడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. ఆ పరిసయ్యులు, శాస్త్రులు అలాగున్నారట. వెలుపట శృంగారం, వెలుపట ఉపవాసాలు, వెలుపట ప్రార్థనలు, వెలుపట ఆరాధన, వెలుపటి పైకి కనపడే మంచి వస్త్రాలు, ఏమంటే భక్తి కలిగిన వస్త్రాలు. వారు పైకి ఎలా కనపడుతూ శృంగారముగా కనిపిస్తున్నారు. అబ్బా, ఇంతకన్నా భక్తి కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? కానీ లోపట ఎలా ఉందంట? చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది. లోపల చచ్చిన వారి ఎముకలు, సమస్త కల్మషము. ప్రియులారా, ప్రభువారు విశ్వాసులు అలాగూ ఉండాలని కోరుకోవట్లేదు. యేసు ప్రభువారు
లోపల చాలా పవిత్రమైన స్థితిలో మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. సమస్త కల్మషము లోపల ఉండకూడదు. వాక్యం చెప్తుంది, ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఎప్పుడు వస్తుందంటే ఎవరికీ తెలియదు. ఆ గడియ, ఆ సమయము ఎవరికీ తెలీదు. నోవాహు కాలంలో మనుషులు తినుచు త్రాగుచు పెళ్లికిచ్చుకొనచ్చు వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ నోవాహు వాడలో ప్రవేశించగానే జలప్రళయం వచ్చేసింది. అలాగనే మనుష్య కుమారుడి దినాల్లో కూడా ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేమీ చేయలేవు. ఆయన రాకముందే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం జాగ్రత్తగా బ్రతకాలి, రాకడకు సిద్ధపడాలి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అకస్మాత్తుగా వచ్చినా పర్వాలేదు, ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు, అయితే మనము సిద్ధపడి బ్రతకాలి. ఎలాగూ సిద్ధపడాలి? చాలా విషయాలు చెప్పాను. మరొక మాట ఇప్పుడు చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. 11వ అధ్యాయము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభు వచ్చు వరకు ఆయన రాకడకు సిద్ధపడాలి. అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగి, ఆయన ఏమన్నది అక్కడ, ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ఆయన మరణమును ప్రకటించాలి. ఆయన శరీరాన్ని మనం తింటున్నామంటే, అంటే ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన వచ్చేంత వరకు ఆయన మరణమును ప్రకటన చేస్తున్నాము అని అర్థం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నీ జీవితంలో యథార్థత కలిగి నీ జీవితాన్ని ప్రభు కోసం సంపూర్ణంగా సమర్పించే జీవితం, అన్నిటికంటే మనం ముఖ్యంగా ఆయన మరణమును ప్రచురణ చేయాలి. యేసయ్య నా కోసమే చనిపోయాడు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత అదే విషయాన్ని అనేకులకు చెప్పాలి. నువ్వు అనేకులను ఈ మాటల చేత ప్రభులోనికి నడిపించాలి. అర్థమైందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము మా తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్ష తోడు,
ఆయన రాజ్యము తోడు. నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. ఎలాగంట అసలు ముందు ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. తిమోతికి మాటలు రాస్తూ జాగ్రత్తగా గమనించాడు. ఆయన కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చాడు అక్కడ. చూడండి, ఇక్కడ మీరు 2వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఏంటంట? యవ్వనేచ్ఛల నుండి పారిపో తిమోతి, యవ్వనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా అన్నా. దానికి ముందు ఒక మాట అన్నాడు, ప్రార్థన అందరూ చేస్తారు. పాపములో బ్రతికేవారు కూడా గంటలు గంటలు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడానికి ఏముంది? ఎలా చేస్తారనేది అది తర్వాత సంగతి. అందుకనే ప్రార్థన చేయవారితో అని చెప్పట్లేదు. అది పవిత్రమైన హృదయము కలిగి, పవిత్రత, హృదయములో పవిత్రత. నువ్వు రాకడికి సిద్ధపడే వ్యక్తివైతే నీ హృదయములో పవిత్రత ఉండాలి. పవిత్రతతో ప్రార్థన చేయాలి. ఎట్ట పడితే అట్ట ప్రార్థన చేయటం కాదు. కాసేపు వెళ్ళి ప్రార్థన చేద్దాంలే లేదండి. ప్రార్థన చేసే వాళ్ళు పవిత్రత లేకపోతే వారు ప్రార్థన చేయటం వ్యర్థమే, అనవసరమే, అనవసరమే. వాస్తవం. పవిత్రం లేని వాళ్ళు ప్రార్థన చేయకూడదు, వాక్యం చెప్పకూడదు, పాటలు పాడకూడదు, ఆరాధన చేయకూడదు, ప్రభు బలలో చేయి వేయకూడదు. అలాంటి వారు, పవిత్రత లేని వారు ఇంకా ఎక్కువ ఈ పనులు చేసి శాపాన్ని తెచ్చుకుంటారు. చూడండి, సమాధానం, ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. నీతి, పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. ఆ పరిసయ్యుల నీతి ఏంటి? ప్రార్థన చేస్తారు. పరిసయ్యుల నీతి ఏంటి? కానుకలు ఇస్తారు. పరిసయ్యుల నీతి ఏంటి? ఉపవాసాలు ఉంటారు, నిష్ఠగా ఉంటారు. అది కాదు, అది కాదు. ప్రేమ, సమాధానము, విశ్వాసము లేదు వాళ్ళకి. ప్రేమను వెంటాడరు, విశ్వాసాన్ని వెంటాడరు. వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉంటారు. దేవుడికి కావాల్సింది ఉపవాసం, నాకు కావాల్సింది నాకు ఇచ్చేస్తాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అది చాలు. పవిత్రమైన హృదయం అవసరం లేదు. ఏదైనా దేవుడికి ఇస్తే ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. మన
మనం ఎలా ఉండాలంట? పవిత్రమైన హృదయము కలిగిన వారుగా ఉండాలి. మన సావాసము పవిత్రమైన హృదయము కలిగి ప్రార్థన చేసే వారితో కలిసి ఉండాలి. మనం ప్రకటించాలి, మనం చెప్పింది చెయ్యాలి. యేసు ప్రభు వారు చేసింది చెప్పాడు, యేసు ప్రభు వారు చేసింది చెప్పారు, అపోస్తులు చెప్పింది చేశారు. మరి పరిసయ్యులు చెబుతారు కానీ చేయరు. మరి విశ్వాసులు ఎలా ఉన్నారు? వింటారు కానీ, అది రెండోది మీరే పూర్తి చేయాలి. వింటారు కానీ ఎవరు చెప్పట్లా? వింటానికి వింటారు. ఎన్ని బోధలు వింటారో అనుసరిస్తారా? చేస్తారా? అందుకని జాగ్రత్త. మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మాట ఉంది బైబిల్లో, చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. గలతీయులకు ఎవడు భ్రమపరచను? సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడినంటే చెప్పబడెను. చక్కగా విన్నావు. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడన్న సంగతి నీకు అర్థమైంది. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందితిరా. మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుతురా. మీరు ఎన్న మాటలన్నీ ఏమైపోయినాయి మీలో? యేసుక్రీస్తు సిలువను కన్నులారా మీరు వాక్యములో చూశారు కదా. వాక్యము ఇంతగా విని మీరింత అవివేకులైపోతారా? వ్యర్థులైపోతారా? సత్యానికి దూరస్తులైపోతారా? ఓ గలతీయులారా, మీకోసం నేనెంతో ప్రయాసపడ్డాను, మీకోసం నేనెంత కన్నీరు కార్చాను, మీకోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండి అంగలార్చాను. మీరు మొదట రక్షించబడ్డారు కదా, ఆ రక్షణలో మీరు స్థిరులుగా ఉన్నారా? ఓ అవివేకులారా, అవివేకులైన గలతీయులారా, ఇప్పుడు ఆ మాట మనతో చెప్పొచ్చా? అంత పౌలు గారు నిర్మించినటువంటి, ఆ పౌలు గారు ప్రయాసపడి కట్టిన ఆ సంఘానికే ఆ మాట చెప్తుంటే మరి మనతో మనము ఆత్మానుసారంగా ప్రారంభించాము, శరీరానుసారమైన విషయాల్లో తేలిపోతామా? ఏమండి, ఇంకో మాట చూడండి, బైబిల్ అదే 3వ అధ్యాయంలో ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ ఎలా ఉన్నాడంట క్రీస్తు? ఎలా ఉన్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మనం దేనిని ఎతకాలి? పైనున్న వాటిని వెతకాలి. భూ సంబంధమైనవి కాదు,
ఇప్పుడు నీ ఇంట్లోకి భూ సంబంధమైన వస్తువు ఏదైనా కావాలంటే, ఒక టీవీయో, ఫ్రిడ్జో, ఏసీయో, లేకపోతే ఒక మంచి మంచాన్ని చూసావు బజార్లో, ఆ మంచమో నువ్వు తెచ్చుకోవాలంటే ఎంతో ప్రయాసపడతావు. దాన్ని తెచ్చేదాకా నువ్వు ఆగవు, అప్పైనా చేస్తావు. దాన్ని ఏమంటారు? నెలలో గట్టి తెచ్చుకునేది. ఇన్స్టాల్మెంట్ లోనైనా తెస్తావు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి వాటి కోసం ఏదైనా చేస్తావు. బంగారం, వెండి, వాటి కోసం ఎంతో ప్రయాసపడతావు. ఆత్మ సంబంధమైన దానికోసం ఎంతో ప్రయాసపడుతున్నావు. శరీర సంబంధమైన వాటి కోసం ఎన్ని గంటలు నువ్వు కష్టపడుతున్నావు. నేను మాట్లాడుతానమ్మా, మీరు ఉద్యోగాలు చేస్తుంది దేనికోసం? పరలోక రాజ్యానికి వెళ్ళటానిక? మీరు ఉద్యోగాలు చేస్తుంది ఉద్యోగం చేయకపోతే పరలోకం లేదన్నాడా ప్రభు? చెప్పరండి అమ్మా, ఏమండి పురుషులు చెప్పండి, ఉద్యోగం లేకపోతే పరలోక రాజ్యం లేదన్నాడా? మరి ఎందుకు ఉద్యోగం మీకు? పొట్ట కోసం, శరీరాన్ని పోషించుకోవటం కోసం, శరీరాన్ని సుఖపడటం కోసం అన్ని గంటలు పరుగులు తీస్తారే దేవుని సన్నిధిలో. రోజులో ఒక్క గంట అయినా, లేదు ఒక్క అరగంట అయినా, వారం రోజులు అంటే 7 రోజులు, 7 రోజులకి 7 గంటలు, వారంలో 7 గంటలు దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడతావా? రోజుకి 8 గంటలు కష్టపడటానికి, ఉద్యోగం చేయటానికి, లేకపోతే ఏదైనా పని చేయటానికి నువ్వు రోజుకి 7 గంటలు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి కోసం. మరి ఆత్మ సంబంధమైన దానికోసం ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నావు? ఒక 2 గంటల ఆరాధన అయితే దానికి కూడా సరైన పరిస్థితుల్లో రాలేని, 1 గంట ఉపవాస ప్రార్థనలో గడపలేని, వస్తున్నావా? అలాంటి జీవితం ఉందా? దానికి తలదించుకోవాలి. మనం దేవుని దగ్గర గడపలేకపోతున్నామంటే తలదించుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, భూ సంబంధమైన వాటి కోసం నువ్వెంత ప్రయాసపడుతున్నావో ఇక్కడ అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీరు చచ్చిపోయారు. ఏం చచ్చిపోయారంటే భౌతికంగా లోక సంబంధమైన విషయాల్లో మనం చచ్చిపోయాం. మనకి ఇక లోకంతో పని లేదు. మన ధ్యాస, మన ధ్యానం క్రీస్తే. క్రీస్తుతోనే మనకు సంబంధం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పైనున్నది పరలోకం, పైనున్నది దేవుని సన్నిధి. మిమ్మల్ని పిలిచినవా అని సన్నిధికి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అక్కడ కోసం మనం ప్రయాసపడాలి. దానికోసం మనం ప్రయాసం. అందుకనే మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఉందా? ప్రార్థన గంటలు సేపు చేస్తాం, కానీ హోలీనెస్ లేదు. హోలీనెస్ లేదండి. గంటల తరబడి ప్రార్థన చేస్తాం, గంటల తరబడి వాక్యం చెప్పమన్నా చెప్తాం, హోలీనెస్ లేదే. పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఒక యవనస్తుడంట, వినండి జాగ్రత్తగా. ఒక యవనస్తుడు ఆ యవనస్తుల కూడికలో మాట్లాడటానికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత స్టేజ్ మీద నిలబడి అన్నాడంట, నా దగ్గర వర్తమానం అయితే ఉంది,
ఇప్పుడు నేను చెప్పలేను. నా దగ్గర చాలా వర్తమానం ఉంది, కానీ నేను ఇప్పుడు చెప్పలేను అని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ పిలిచిన పాస్టర్ గారు ప్రార్థన అయిపోయిన తర్వాత సరే అని ఈయన ఎట్టగా ముగించేసిన తర్వాత ఆ యవనస్తుల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఏమిటయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, వాక్యం చెప్తాను కదా అంటే, పాస్టర్ గారు నేను చెప్పాలనే బయలుదేరి వచ్చాను. నేను బస్ స్టాండ్లో నిలబడ్డప్పుడు నాకు ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి వైపు ఒకసారి చూశాను. ఒక్కసారి చూసి మానుకున్నట్లయితే బాగుండేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉందని మరొకసారి చూశాను. అంతేకాదు ఆ అమ్మాయిని పలకరించడానికి కూడా ప్రయత్నించాను. నేను బయలుదేరి వస్తుంటే నా మైండ్ నిండా ఆ అమ్మాయి అందం కనపడతా ఉంది. నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను యవనస్తులకు ఏం బోధించాలి? నా దగ్గర మెసేజ్ అయితే ఉంది, మరేం లేదు. హోలీనెస్ లేదు, పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి, వాడంటే యవనస్తుడు కనుక ఆ కోరిక ఉంది. మరి పెద్దవాళ్ళమై ఒక వయసు వచ్చిన మనకు మన మనసు దేని మీదకి వెళ్తుంది? మన మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయి? లోకసం. మనకు ఒక మంచి గృహం కావాలి, దానికోసం చూస్తాం. ఎవరైనా మంచి ఇల్లు కట్టుకుంటే దాన్ని 10 సార్లు చూస్తాం. ఎవరైనా ఒక మంచి చీర కట్టుకుంటే అబ్బా ఏం బాగుంది అని దాన్ని చూస్తాం. ఎవరైనా మంచి ఆభరణాలు వేసుకుంటే, బంగారం వేసుకుంటే ఆ బంగారం వైపు చూస్తాం. అది భూ సంబంధమైన కోరిక కాదా? చెప్పండి, మీరు ఆలోచించండి. అసలు పరలోక సంబంధమైన పరలోక మహిమను గురించి ఆలోచిస్తావు ఎప్పుడైనా పరలోకాన్ని చూసావా? నీవు ఎప్పుడైనా ఆ సింహాసనాన్ని చూసావా? నాకు ఆ పరలోకం కావాలి, ప్రభుత్వం ఉండాలి అనే ధ్యాస, దాని మీద మనసుందా నీకు? లేదు. ఆ పరిశుద్ధత కోసం ప్రయాసపడటం లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. మనకు ఆ నిరీక్షణ ఉందా? కనుక దేవుని సన్నిధిలో మనం దేవుని రాకడకు కనిపెట్టే వారమైతే జాగ్రత్తగా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చేశాడు. 5, 6, 7 అధ్యాయాలు. ఆ అధ్యాయాలను కానీ మంచిగా మనం ధ్యానం చేసి అందులో ఉన్న వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకుంటే పరలోకానికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకము లేదు. నేరుగా మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఎవరు ఆటంకపరచరు. మోషే ధర్మశాస్త్రం యూదులకెంత ప్రాముఖ్యమైందో యేసుక్రీస్తు కొండ మీద చెప్పిన ప్రసంగం మనకంత ప్రాముఖ్యమైంది. చదివారు ఎప్పుడైనా? ధ్యానించారా? ధ్యానించండి, చదవండి. బైబిల్ రోజు చదువుతారా? మీరు రోజు బైబిల్ చదువుతారా? చదవాలి కదా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లల, ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? పరలోకములో నుండి
దేవుడు మనకు ఒక ప్రేమ లేఖ రాశాడు. అక్కడి నుంచి పరలోకములో నుండి దేవుడు మనకు ఒక ప్రేమ లేఖ రాశాడు. ఆ ప్రేమ లేఖే ఈ బైబుల్. ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రేమ లేఖ రాస్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రేమ లేఖ రాస్తే దాన్ని తరచి ఎన్నిసార్లు చదువుతారో. ఇప్పుడు ప్రేమ లేఖలు లేవు. మరి ఏమున్నాయి అమ్మా? ఇప్పుడు ప్రేమ చాట్లు ఉన్నాయి. చాటింగ్. దాని మీద ఉన్న మనస్సు యవనస్తులకు కానీ పెద్దవాళ్ళకి కానీ బైబిలు ఈ ప్రేమ లేఖ, తండ్రి మనకు రాసిన ప్రేమ లేఖ. చూడండి, వరుడుగా రాబోతున్న యేసుక్రీస్తు వధువైన సంఘానికి రాసిన ఈ ప్రేమ లేఖ ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది చదవటానికి ఇష్టపడుతున్నారు? లేదు కదా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైనది ఈ లేఖన భాగం. ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. లూకా రాసిన సువార్త తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చు వరకు ఏం చేయాలంట? వ్యాపారం చేయాలి. ఏం చేయాలా? నేను వచ్చు వరకు మీరు వ్యాపారం చేయాలి. వ్యాపారం ఏమిచ్చాడు ఆయనకి? మీనాలు. ఎంతమందిని పిలిచాడు? 10 మందిని పిలిచాడు. 10 మందికి ఎన్నెన్ని మీనాలు ఇచ్చాడు చెప్పండి అమ్మా? ఒక్కొక్కటి. ఇంకోసారి రాయబడి ఉంటుంది, తలాంతులు ఇచ్చాడు. మత్తయి రాసిన సువార్తలో. సరే, చదవట్లేదు. తలాంతులు వేరు, మీనాలు వేరు. మీనా అంటే రక్షణ. మీనా అంటే రక్షణ. మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణతో మనం ఏం చేయాలా? ఈ రక్షణతో మనం ఏం చేయాలా? వ్యాపారం చేయాలా? వ్యాపారం. ఏ వ్యాపారం? మొన్న ఆయన అంటున్నాడు, రక్షింపబడి వ్యాపారం చేయటం అంటే డబ్బు సంపాదించడం అనుకుంటున్నారు చాలా మంది. అది కాదు వ్యాపారం. ఈరోజు బోధకులు కానీ లేకపోతే ఎవరైనా సరే, మొన్న ఆయన చనిపోయాడు ఈ మధ్యకాలంలో, పగడాల ప్రవీణ్ కుమార్. ఆయన మీద ఎంతమంది వ్యాపారం చేశారండి. ఆయన మరణం మీద ఎంతమంది వ్యాపారం చేసి లక్షలు కోట్లు గడించారు. ఇప్పటికి కూడా అంతు కాదు నిన్ను రక్షించింది. ఆ వ్యాపారం కాదు చేయాల్సింది. మరి ఏ వ్యాపారం చేయాలా? అది మీనా అంటే రక్షణ. రక్షణ ఎందుకు ఇచ్చాడు చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంది కదా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి యోధా పత్రికలో? నేను
చదువుతాను. 19వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు చదివితే అక్కడ వ్యాపారం ఏమిటో అర్థమవుతుంది. వ్యాపారం ఎలా చేయాలో కూడా వాక్యం చెప్తాం. అట్టివారు రక్షింపబడిన వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారయ్యుండి, ఎవరంటే రక్షణ అంటే ఆత్మ సంబంధమైన మనుషులు కాని వారి కోసం ఈ 19వ వచనం. నేను ఇప్పుడు చెప్పాలనుకుంది 20వ వచనం. 20వ వచనం, ప్రియులారా భౌతికమైన జీవితము కలిగిన వారు, ఆత్మ లేని వారు భేదాలు కలిగిస్తూ ఉన్నారు. మనలో కూడా చాలా మంది భేదాలు కదా. మనలో భేదాలేంటి? మళ్ళీ ఎక్కువగా భేదాలు కులాలు, ఆస్తులు. అరే వాడు ఆ కులపడు, ఆమె కులపడు, ఆ కులం ఉంది. అరే మన కులమే, మన మనిషే. ఈ కులాలు మనసులో ఉన్నవాళ్ళు నరకానికి ఖచ్చితంగా వెళ్తారు, చెప్పనవసరంలా. వాళ్ళు ప్రయాణం నరకానికే. అయితే ఇక్కడ చూడండి 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. వ్యాపారం చేసేవాడు ఎలా ఉండాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైనది ఏంటి? క్రైస్తవుడా, అతి పరిశుద్ధమైనది ఏంటి? ఎవరో చెప్తున్నారు, వాక్యమే. కల్ముషము లేనిది వాక్యం, పరిశుద్ధమైనది వాక్యం. ఇప్పుడు వాక్యము మీద మనల్ని మనం కట్టుకోవాలి, లోకం మీద కాదు, ఆచారాల మీద కాదు. ఆచారాల మీద కాదు మనం కట్టుకోవాల్సింది, వాక్యము మీద కట్టుకోవాలి. రెండోది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. మా వినండి, ఇక్కడ ఉన్న వాక్యం ఉన్న మాట చెప్తున్నాను నేను. ఎలాగో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మలో. అంటే ఇందాక చెప్పానే, పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే పాపం ఉండదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఉంటాయి. మీరు ప్రార్థన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. తర్వాత నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కోసం కనిపెట్టాలి. ఎవరు మనుషుల కనికరం కోసం కాదు, మనుషుల దయ కోసం కాదు, యేసుక్రీస్తు కనికరము కోసం కనిపెట్టాలి. దేవుడు ఇయ్యాలి, కనికరం చూపే దేవుడు మన ప్రభు అయిన యేసు. తర్వాత ఏముంది? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుని ప్రేమలో మనం నిలబడాలి. రక్షణ పొందిన మనము జాగ్రత్త. మేనా తీసుకున్న ప్రియ దేవుని బిడ్డ, రక్షింపబడిన దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. దేవుని ప్రేమలో, మనుషుల ప్రేమ కాదు, ఇది తాత్కాలికమైంది. నీ దగ్గర డబ్బులు ఉంటే ప్రేమిస్తాను, నీ దగ్గర ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తాను, నీ దగ్గర ఏమి లేకపోతే నిన్ను ఇసిరి వేస్తాను. మంచి స్థాయిలో ఉంటే వాడు మావోడే, మా చుట్టమే అంటారు. పేదరికంలో ఉంటే వాడే ఉండనే. అది
అది మనుషుల ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిది? చూడండి, అది విడిచిపెట్టనిది. అందుకని ఆ ప్రేమలో నిలబడాలి. తర్వాత సందేహపడు వారి మీద కనికరము చూపుడి. రక్షింపబడిన వారు అంటే క్రీస్తులో ఉండి ఉండకుండా సందేహంగా ఉండే వారి మీద నువ్వు వారికి కనికరం చూపి వారిని రక్షించాలి. చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలో నుండి లాగినట్టు ఎవరైనా రక్షించావా? నీ అకౌంట్ లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి చెప్పండి. నీ అకౌంట్ లో లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు. పరలోక అకౌంట్ లో నువ్వు రక్షించబడిన తర్వాత నీ అకౌంట్ లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఎంతమందిని రక్షించావు? ఎవరికైనా సువార్త చెప్పావా? ఒక్క వ్యక్తినైనా ప్రభు సన్నిధికి నడిపించావా? రక్షింపబడిన నీకు వ్యాపారం చేయటం అంటే ఆత్మను సంపాదించడం. ఆయన వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు, నిన్ను రక్షించాను కదా, నువ్వు ఎంతమందిని రక్షించావని లెక్క అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నీ ఆయన్ని రక్షించుకున్నావా? నీ కొడుకుని రక్షించుకున్నావా? నీ భార్యను రక్షించుకున్నావా? అదే ఉందా? రేపు లెక్క అడిగితే ఏం చెప్తావు? చెప్పగలవా? ఏమైనా చెప్పలేవండి. ఏముంది నీ దగ్గర సమాధానం? ఏమంటే భార్యలు బయటికి తీసుకెళ్ళిపోతే అలుగుతారు, ఏదైనా కొనిపెట్టకపోతే గందరగోళం చేస్తారు, అమ్మగారింటికి వెళ్ళకపోతే గందరగోళం చేస్తారు. మరి ప్రార్థనకు రాకపోతే భర్తలు ప్రార్థనకు రాకపోతే భార్యలు ఏం చేస్తున్నారా? ఉండలే, ఇప్పుడు నువ్వు వచ్చి చేసేదే ఉంది. నేను వెళ్తున్నానుగా నీ బదులు నా బదులు నేనే వెళ్తా. ఇక్కడ ఏదైనా పెడితే అయ్యో మా ఆయన కూడా పెట్టి బలారు, వాడు రాడు. దేవుడంటే భయం లేదు, కానీ ఆ భయాన్ని నేర్పించాల్సిన బాధ్యత నీ మీద లేదా? మా ఆయన నా మాట్లాడు ఎందుకంటే వింటాడు. అన్ని విషయాలు విన్నప్పుడు ఇది ఎందుకంటే అవునండి. నక్లీస్ కొనియమంటే కొనిస్తున్నా, పట్టు చీర కొనియమంటే కొనిస్తున్నా, మా పుట్టింటికి దర్జాగా వెళ్ళాలి అంటే ఎంత హుందాతనం కింద వెళ్తారు. అవన్నీ చేస్తున్నాడు కదా. నీ మాట తూచా తప్పకుండా వింటాడు. నువ్వు అబద్ధం ఆడద్దు, నా మాట విండని వింటాడు. ఆయన వచ్చిన కాడి నుంచి పాస్టర్ గారు చెప్పే వాక్యం ఆయన కూడా వింటాడు. ఏదన్నా తప్పు చేసినప్పుడు నన్నే నిలేస్తాడు. పాస్టర్ గారు ఇట్టు చెప్తుంటే మరి నువ్వు ఎందుకు ఎట్టుండావని, అయ్యో ఆయన మారు మనసు పొందితే నాకు దెబ్బ అని కూడా కొంతమందికి ఉంటుంది. అందుకనే కొంతమంది తీసుకురాని కూడా తీసుకురా. లక్ష్యం అగ్నిలోనిది. నీ భర్త అగ్నిలోనికి వెళ్తావు, నీకు ఇష్టమా? నీ భార్య అగ్నిలో కాలటం నీకు ఇష్టమా? నీ పిల్లలు అగ్నిలో కాలటం నీకు ఇష్టమా? నీ తల్లిదండ్రులు అగ్నిలో కాలటం నీకు ఇష్టమా? ఏమన్నాడు ఇక్కడ? అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి. కొందరిని రక్షించండి అగ్నిలో నుండి లాగినట్టుగా. దాని తర్వాత చదవండి. నీ వాళ్ళు ఎవరైనా శరీర సంబంధమైన అపవిత్ర కార్యాలు చేస్తుంటే నువ్వు ఒప్పుకోకూడదు. ఏం ఒప్పుకోకూడదు? కొంతమంది పాపాన్ని కూడా సంతోషంగా అంగీకరిస్తారు. దాన్ని నువ్వు ఒప్పుకోకూడదు.
దాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ఏమాత్రం నొప్పుకొనగా దానిని అసహించుకోవాలి. ఎన్నాళ్ళు చేస్తావు ఈ పాపం? ఎన్నాళ్ళు తాగుతావు ఈ అక్రమ ఈ తాగుడు? ఎన్నాళ్ళు చేస్తావు ఈ దొంగతనం? ఎన్నాళ్ళు చేస్తావు వ్యభిచారం? అసహించుకోవాలి. మాట్లాడమాకు, ఆ విషయం చెప్పమాకు. నేను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. దాన్ని అసహించుకోవాలి. ఏంటి? ఆ పాపాన్ని అసహించుకోవాలి. భక్తుడు రాశాడమ్మా, నేను కాదు, భక్తుడు రాశాడు. చూడండి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు, మరొకసారి చదవండి 23వ వచనం, యోధా పత్రిక 23వ వచనం. అపవిత్ర ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. భయంతో అంటే అయ్యో ఈ పాపంలో ఉన్న ఈ వ్యక్తి నాశనానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది అనే భయం నీలో ఉంది. వారిని ఎలా రక్షించాలి? ఆ పాపము నుండి మాన్పించాలి. ప్రయత్నం ఏమైనా చేస్తావు? ఆ ప్రయత్నం ఏమైనా చేస్తావు? ప్రభువును ప్రియా దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాం. మనకి దేవుడు రక్షణ ఇచ్చింది ఎందుకంటే లోకములో పాపములో బ్రతుకుతున్న వారిని రక్షించటానికి, వ్యాపారం చేయటానికి. రక్షణ అనే వ్యాపారం, ఆత్మను రక్షించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, అందుకనే పైనున్న వాటి మీద మనసు పెట్టండి. కానీ ఇదేముందండి, ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడ? ఎన్ని రోజులు ఉంటాం? ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఒక పిల్లోడు అడిగాడంట. ఏమడిగాడు? టీచర్, ఇది సండే స్కూల్ టీచర్, నరకంలో ఎన్ని రోజులు ఉంటాం, ఎంత సమయం ఉంటామని అడిగాడు. ఆ టీచర్ ఏం చెప్పాలి? అటు చూస్తే ఒక కొండ మీద ఒక పిసుకో కాయకో వచ్చి ఆ ముక్కు, పెద్ద కొండ ఆ కిటికీలో నుండి చూస్తే కనపడుతుందంట. ఆ కొండ మీదకి ఒక పిసుకో కాకి వచ్చి ముక్కుతో ఇలా ఇలా రాస్తుందంట. రాస్తుంటే ఆ తీర్చిదంట. రోజు వచ్చి రాస్తుందా కాకి. ఆ ముక్కుతో ఆ కొండను ఇలా 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 రాసినప్పుడు, రాస్తూ ఉంటే ఆ కొండ ఎన్ని సంవత్సరాలకి అరిగిపోతానని అడిగింది. ఎన్ని సంవత్సరాలు కలుగుతుంది చెప్పండి? ఒక కొండ, ఒక కాకి కానీ ఒక పిచ్చుకు కానీ ముక్కుతో ఇలా 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 రాస్తే ఎన్ని సంవత్సరాలుగా కొండ అరుగుద్ది? ఆ పిల్లడన్నా, ఏం టీచర్, ఆ కొండ ఎందుకు అరుగుద్ది? దాని ముక్కు అరుగుద్ది కానీ కొండ ఎందుకు అరుగుద్ది అన్న. అంతేనయ్యా, ఆ కొండ అరగదు కదా, ఎన్ని సంవత్సరాలైనా అరగదు కదా. అలాగే నరకం కూడా అలాగే, ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఆ నరకంలోనే ఉంటాం. ఆ నరకమును తప్పించడానికే కదా యేసు లోకంలోకి వచ్చింది. ఆయన సమస్తమును దారిపోసింది. ఆయన మానవుడిగా వచ్చింది. ఆయన దాసుడయింది. ఆయన రిక్తుడయింది. నరకాన్ని తప్పించడానికి. మరి ఆయన రాకడకు సిద్ధపడకపోతే నరకంలోకి వెళ్ళిపోతాడట. నరకంలోకి వెళ్ళిపోతా. ఆ నరకంలో తప్పించుకోవడానికి ప్రభు బల్లలో పరిశుద్ధంగా పాలు పంపుకొని పొందాడు. నిరీక్షణ కలిగి ఉండండి. మీ దేవుడు మీకు ఇచ్చిన మీన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి.
అనేక మందిని మీరు రక్షించండి, అనేక మందిని ప్రభువుకి నడిపించండి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గట్టి చెప్పండి. ఆమేన్.